నీ అవ్వ ఈ ఎర్రమామకు ఎంత చెప్పినా బుద్ధి రాదు మానం రాదు. నేను ఇయ్యనంటే కాళ్ళు మొక్కి గడ్డం పట్టుకొని పైసలు అడకపోయిండు. ఇప్పుడు అడిగితే ఆయన కోపం వస్తుంది. ఇంటికి రావద్దురా అంటాడు, మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఈయనను ఏం చేయాలి నాకేం అర్థమైతలేదు. చూస్తేనో బాధ అనిపిస్తుంది. నీ అవ్వ వరుసకు మావనాయే చి నీ అవ్వ పానాలు వేయనట్టే చేస్తాడు. అడగ వరకు మళ్ళా కప్పలేసినట్లు ఎత్తాడు. ఆ కప్ప ముఖం పెట్టుకొని పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇయ్యరారా ఎటు పోతావు నన్ను అడుగుతావా? మరి అడుక్కునేటప్పుడు అల్లుడే శంకరి అబ్బా మా మంచి అల్లుడు అంటాడు. ఇయ్యాలు ఇయ్యకపోతే నీ ఇడిసెపెట్ట నీ అవ్వ చూస్తా. సాయంత్రం రాక చూసి రాకపోయిండు అనుకో, ఫోన్ ఎత్తపోయిండు అనుకో, నేనే ఇంటికి పోతా. నీ అవ్వ శంకర్ గారి దగ్గర పైసలు తీసుకొని 4 రోజులే. మనకి కనిపిస్తే తీర్మానం పోతుంది. మనం కనిపించకుండా అవతల పడాలి. అవ్వా ఇలా పాటలంతా మంచిగా ఉన్నది. జువ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుకుంది లాలలా లాలలా లాలలా. అవన్నీ ఏం కూర అండితో ఇంటికాడ పోయి తినాలి. అబ్బా నా మొగడు వచ్చినాక ఇలా నా మొగంతో టిక్ టాక్ చెయ్యాలి. లోటరు ఛాయ్ తాగింటి అవతల పడ్డాడు. ఇక అన్నం తినే టైం అయింది కదా, మొగడు వస్తాడు. వచ్చినాక మంచిగా టిక్ టాక్ చేయాలి, మంచిగా డాన్సులు చేయాలి. ఇక ఈ మనిషి ఇంకా అత్తలేడు. వచ్చినవా? ఏం చేస్తానవే? నీకోసం చూస్తున్నా. ఏందే నా కోసం చూస్తానవా? అంటే నా కోసం ఏదో మంచి కూర అన్నట్టున్నావు, చెప్పే. నీ కూర తీసుకపోయి కుండలెత్తెత్తు. ఎప్పుడు కూర గురించేనా నీ ముచ్చట? చెప్తాం అనుకున్నాను కానీ మీరు కోపడతారేమోనని. నువ్వే అంటే కాదే నీకోసం చూస్తానవని. మంచి కూర నువ్వు అనుకుంటానా? అనుకుంటావు. కూరల పిచ్చి తప్పించి ఇంకేముంది నీకు? ఏముంది? తిన్నావా, పన్నావా, తెల్లారిందా? రేయ్ త్వరగా రెడీ చేయరా, ఆకలిస్తుందిరా. ఇవాళ రేపు ఏం జరిగేది తెలుస్తలేదే. బతుకున్నప్పుడే తినండి. పెళ్ళవు ఎదురు చూస్తుంది అని అంటే ఏం కావాలో పెళ్ళవా అని అడగాలి. ఏం కూర అని అడుగుతావా ఎర్రోడా? ఎందుకు సార్ పెద్దానికి అట్లా అరుస్తారు? మీకు మెట్ల నీడు చెప్పాడు. ఏందే మింగిసా కదా బొక్కలకి నిక్కి చూసినట్టు గిట్ల కొడతానమేందే? చి నువ్వు నిజంగానే ఎర్రోనివిరా ఎర్రోడా. పెళ్ళానికి ఏం కోరికలు ఉన్నాయో కూడా ఇంకా తెలియదు. ఎప్పుడు తిండి తిండి తిండి. నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంక్ లో పని చేస్తే సరిపోదు. కోరికలు తెలుసుకోవడం మనకి ఏమన్నా కొత్తగా పెళ్ళైందానే? దిక్కులేదానా? దిక్కువల్లగానంటే జాడకు లేకుండా చంపుతా. దిక్కువల్ల మొగనికి దక్కన పెళ్ళని నచ్చినట్టే వచ్చినా బాగా శంగలిస్తాను. ఇంతకు నీకేం కావాలో చెప్పే. అసలు నాకు గావరైతుంది. ఏ ఆగు, గావర అని అంటావు ఎప్పుడు? నీ గావర తీసుకపోయి గంగలెత్తయ్యా. నేను చెప్పింది చేస్తావా? చెప్పే. ఏం చెప్తావు? చేసి కాలవడతా. అబ్బా ఏం లేదే, మన ఇద్దరం కలిసి టిక్ టాక్ చేద్దామే. ఏంది టిక్ టాక్ చేద్దామా? టక్కే చూడడానికి నాకు బెల్ట్ లేదే. అబ్బా పాయింట్ జారిపోతుంది. లావణ్య అబ్బా మొగోడా, ఎప్పుడన్నా నువ్వు టక్కేసి బెల్ట్ పెట్టినావా? అవును గాని ఓసారి ఊరికైనప్పుడు కొబ్బరి తాడు కట్టుకొని వస్తుంది కదా. అయినా గట్ల కాదే టిక్ టాక్ అంటే. మరి ఎట్లనే? ఓ మెంటలోడా, నేను అనేది టక్కేసుడు కాదు, సెల్లుల చూసి టిక్ టాక్ చేద్దామా అని అంటున్నా. ఓ పిసదానా, రీల్ చేసుడాయే. రీల్ ఇప్పుడు చేస్తే రింగ్ లెక్క అయితేనే ఇంత బువ్వ తిందాం బాయే. అబ్బ చెయ్యే. అబ్బో చెయ్యని. అబ్బ చెయ్యే. చెయ్యని. మరి అన్నది నాకు చేస్తావా? చేస్తా. మరి తిందుదా. చలి పెడుతుంది, కాళ్ళు ఎక్కలని కూతున్నాయి. కొడుక దాకన్నా తీసుకుపోరా అంటే అత్తలేడు, తీసుకుపోతలేడు. ఓరి శంకర్ ఎటు పోతానవరా? ఇదా కూర్చుందా? ఎటు లేదే, గా ఎర్రన్నోళ్ళు ఇంటికి పోదామని పోతానా. ఆ ఎర్రమామ ఇంటికి వస్తే పైసలు ఇచ్చిండే, రేపే ఇస్తా అన్నాడు. 1 రోజుల కంటికి కనబడతలేడే. అయితే గాని పొందుగా గద్దె మీద కూర్చున్నావు, ఎందుకు పిలిచినవే? ఏ సాధన తెలియదురా, కాళ్ళు ఎక్కలని కూర్చున్నాయి. అయ్యో మరి మీ కొడుకును దాకానా తీసుకోపోమన్న పోయినవే? తీసుకుపోమని రమ్మంటే ఇంకా రాలేదు. ఇక ఆయన ఏం పని మీద ఉన్నాడో ఏమో. మరి ఫోన్ చేసినావా? చేస్తే అత్తనా అన్నాడు, ఇంకా అత్తలేడు. పత్తి ఏర్పించినవా ఏంది? పత్తిలో వెళ్తేనే సాధ కాకుండా అయింది. అంతేనా? పత్తి ఏరుడు మొత్తం అయిపోయిందా? అయిపోయింది. కైకిలు ఎంత ఇచ్చినవి ఒక్కొక్కరకు? కైకిలు బాగానే అయినాయి. బాగానే వాసినాయి. 5,000 దాకా అయినాయి కైకిళ్ళు. అయ్యో
బాగానే వాసినాయి కానీ ఆ, ఇవి జీడి పెడితే తక్కువ అవుతుంది అంటారు కాదే ఏ పుండు అయితే అని బాధపడదు అవుతుంది. వెనుకట నరం చూసుకొని దొరికించుకు సురుకు పెడితే తెల్లారి వరకు నొప్పి దిగుతా అన్నది ఎందుకంటే మా పెట్టింది కానీ ఇప్పటి వాళ్ళకు సెప్టిక్ అవుతుంది అని పెట్టుకుంటాను. అంతేనా ఆ, ఇక దాకా ఓనే పోలే పోలేదు. మరి అప్పటిసారి సూదో గోలాడిన ఏమన్నా వేసుకున్నావా గోయిలు మా వేసుకుంటా తక్కువ అవుతలేదు. అంతేనా వేసుకున్నప్పుడే తక్కువ ఉండు. అరే కాళ్ళు కూడా బాగానే వాసినాయి కానీ ఆ? ఇక ఊకే కూర్చుంటే నీరు వచ్చినట్టు అవుతున్నాయి. ఆహా. చూసుకో అయితే కానీ ఓ బండి అన్న కొనుక్కపోతే ఎవరన్నా సొంత దాకా తీసుకపోదు. ఏ బండి కొనుడు ఎంతసేపే పెళ్ళైనాక అత్తగారు పెడతారు కదా అందుకే వేడి చేస్తానా అత్తగారు పెడతారు కానీ మరి నువ్వు పెళ్లి చేసుకుంటే కదా పెట్టేది. మరి అయినా చూసుకున్నావు పిల్లను? ఇంకా ఏడ చూస్తానే మంచి పిల్లనుంటే నువ్వు చూడపోయినావు ఆయనకు ఇప్పుడు తొందర ఎందుకే నాది ఏ పాటి వయసు మెల్లగా చేసుకుంటది 2 సంవత్సరాల వరకు. ఏ పాడి వయసు అని ముసలి వెనక చేసుకుంటావరా మరి? నీ అవ్వ నువ్వు గిసుంటి మాటలు మాట్లాడగలచ్చన్న నీకు కాళ్ళే నొత్తానయా గిసుంటి మాటలు ఎట్లా వస్తానే కాళ్ళంటే కిందనొచ్చే నోటికి ఏమైందిరా? పెళ్లి అనగానే కోపం వస్తుంది నరసింగరిగా. ఏ నువ్వంటే నాకెందుకు కోపం వస్తుంది కానీ మంచి పిల్లని చూసి చేసుకుందామని ఆగుతానా తొందరపడు ఎందుకని. నీకేమైనా కారు వంకరా చెయ్యి వంకర్రా? జల్ది చేసుకోరా పెళ్లి వచ్చినావు. అయితేనే గాని మీ భార్య ఏం కూర అండిందే? శంకర్గా నువ్వు నేనేమైనా క్లాస్మేట్ వారా? నీ భార్య ఏం కూర అండిందని అంటావు? అమ్మని అంటే ఏమైందిరా? అయ్యో ఏదో అట్లా అన్నది అయితేనే గాని అమ్మేం కూర అండిందే? కందిపప్పు సారు చేసేది. అయ్యో గింతంత పోసిస్తావానే గందుకే అడక తినే బుద్ధి అద్దానే లెక్క చేసుకోమంటున్నారా? అప్పుడే మంది కుళ్ళ కాచపాడు ఉండదు. నీ అవని కూర కోసం నన్ను లగ్గం చేసుకోమంటావానే? ఏ మాటను మాట్లాడుతానే లచ్చన్న పెద్ద మనిషి అయి ఉండి. అబ్బో ఉన్న మాట అంటే ఊళ్ళు ఉండదు అంటే ఎవరా? అబ్బో నువ్వు ఉన్న మాట అనుడద్దు నేను ఊళ్ళు ఉండడద్దు నీతో నాకు ఏం పనే నేను పోతానది. పో నువ్వు తిరగడానికి పనికి వస్తావు పోయా. దా తిన్నావు కదా చేద్దాం దా. నీ అవ్వ ఇప్పుడే తిన్నా కాదే చిన్న పిల్లలు లెక్క పడుకున్నట్టు దాదా. ఏం కాదా చేద్దాం పట్టు. నీ అవ్వ ఇప్పుడే తింటి అప్పుడే చేస్తే డొక్కలు లేదా? ఓ దిక్కుమల్లాడా నిన్ను ఎగురమంటలేను. నేను పాట పడితే నువ్వు వెనుకుండి మ్యూజిక్ కొట్టు మంచిగుంటది. మ్యూజిక్ కొట్టడానికి నా దగ్గర దప్పేడున్నది వీణేడున్నదే. నువ్వు డప్పులు కొట్టుడద్దు వీణ వాయించుడద్దు. నేను పాట పాడుతుంటే నువ్వు వెనుకుండి మంచిగా నోటితోని మ్యూజిక్ కొట్టు అనుకుంటాను నువ్వు వెనక. ఈ నోటితో మ్యూజిక్ కొట్టుడేందే ఏడ చూసినావే? ఏ కొత్తగా ఎత్తారు సెల్లులల్లా మనం కూడా చేద్దాం పట్టు. నువ్వు పాటి కావాలవాడే నేను మా కొడతా. ఉడుకుడుకు రొట్టెలు ఊట మీద ఉండంగా పసిపోయిన రొట్టెలకు వదివా నాదా ఒకదాన్ని లచ్చన్న ఒక్క లైక్ కొట్టే ఒకటి షేర్ చెయ్యి లచ్చన్న నా కోసం చెయ్యి ఒకటి. అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నెంగిలి కరిగించింది కరిగే నింగి చిలికే చిటపట పాట అయ్యింది చిటపట పాట అయింది వేళ చిలికే. మహేష్ ఒకటి లైక్ కొట్టి షేర్ చెయ్యి ఒకటి ప్లీజ్ అన్న నన్ను ఎక్కడికని తీసుకెళ్ళండి. అబ్బదాన్ని సోకు చూసి బచ్చా రాని ఉబ్బరాల జబ్బు చేసి మెచ్చా గుజ్జిగాడి జోరు చూసి బచ్చా రెండు మల్లె పూల మాల గుజ్జి తెచ్చా. అబ్బ శేఖర్ ఒక లైక్ ఒక షేరు మీరు ఎక్కడ ఆగునో నన్ను తీసుకెళ్ళాలి. మీ అభిమానం మాకు ఎప్పటికి కావాలి. ఇంకోటి మళ్ళీ ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు ఏదో అడగాలని ఎంతో చెప్పాలని ఎన్నెన్నో ఆశలతో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తుకే ఎయ్యమందిరో చిత్తమ్మ కూతురు. అబ్బ లావణ్య సప్పరిచ్చి దవడలన్నీ సప్పబడ్డాయి. నేను వాడుతా ఇక నువ్వు కొట్టే. మాయదారి మైసమ్మ మనం మైలారం పోదవే మైసమ్మ ఓ మైసమ్మ మాయదారి మైసమ్మ. అబ్బ పోషిగా ఒక లైక్ కొట్టురా ఒక షేర్ కొట్టురా. అబ్బ నీ దండం పెడతారా నీ కారు మొక్తారా ఓరు తమ్మి షేర్ కొట్టు లైక్ కొట్టు. అత్తమ్మ కూతురు మెత్తంగా ముద్దిచ్చిపో పిల్లో అత్తమ్మ కూతురు ఓ లక్ష్మి ముద్దిచ్చిపోయే పిల్లో. ఓ పిల్ల రసగుల్లా అవునే
నేను ఇంతగానో మొత్తుకుంటా అంటే నువ్వు పిప్పర్ లెక్క చప్పురుతానే అన్ని అనుకుంటా. అయితే మరి నేను పాడతా ఇంకోటి. వాడు రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు చూసా గుట్టు గుట్టు వెరీ గుట్టు ఒళ్ళో వచ్చి వేషా. సీనన్న ఒక లైక్ కొట్టు ఒకటి షేర్ చెయ్యే. మీరు నన్ను ఎక్కడికో ముందుకు తీసుకెళ్ళాలి. మీ అభిమానం నాకు ఎప్పటికి కావాలి. ఇంకా రాయే పిల్లో రాను పిల్లో రార ముద్దుల బాబయ్య ముత్యాల పందిరి కిందికి రార ముద్దుల బాబయ్య ముత్యాల పందిరి కిందికి రార ముద్దుల బాబయ్య ముత్యాల పందిరి కిందికి. అత్తడు రావముద్ర మావయ్య అప్పులు తీసుకొని మొగడు పిల్లలు టిక్ టాక్ చేయి. నీకేమన్నా మానం ఉన్నదా మావా? చంద్రాలురా నీకు పరిస్థితి వస్తానరా అత్తుండే టిక్ టాక్ చేద్దామంటే ఆయన అంతే అంత. నువ్వు కూడా మ్యూజిక్ కొట్టి పాట పాడదావు మంచిగా. ఏంటి ఈ మ్యూజిక్ కొట్టుడేది చేసుడేది? ఇది కొత్తగా వచ్చింది అయ్యేది. నువ్వు మ్యూజిక్ కొట్టి పాట పాడదాం మంచిగా. నాకేం కొట్టదు అత్త. నేను మంచిగా కొడతావు కొట్టు. అబ్బా నీతోటి అంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఏం కాదుదా. అబ్బో నాకు మ్యూజిక్ కొట్టరాదు కానీ ఇంకో నేను ఆడతా మామ మ్యూజిక్ కొడతాడు. ఒకసారి నువ్వు మామ నా పైసలు అయితే ఇస్తావు కదా మరి. ఇక అత్తకు అంతగానే అంటుంది కదా, అత్తతో నేను చేస్తే మంచిగా ఉండదు మామ ఉంటాక. ఇగో నేను పాట పాడతా నువ్వు మ్యూజిక్ కొట్టు. సరేనా అత్త? అయ్యో అత్త ఊరు చల్లగా ఉంటా. సరే నేను పాడతా. నాకు కూడా పేరు వస్తుంది. నేనే అప్లోడ్ చేసుకుంటా. అర్థమైతుంది జరగత్త. ఈ యాప్ కదా అత్త? ఇదే పైసలు అయితే పడతాయి కదా. పైసలు వస్తాయి మంచిగా డాన్సులు చేస్తే సూపర్ ఉంటది. నువ్వు వద్దు అల్లుడా వద్దు అది ట్రై చేయి. తగ్గట్టు కొట్టు. పైసలు వస్తాయి. పైసలు అయితే వస్తాయి కదా. అత్తయ్య పైసలు వస్తాయి అని ఆశగా చెప్తాను మరి. అత్తయ్య చూడు నువ్వు రాకపోతే చూడు నువ్వు అత్తయ్య. ఒక నిమిషం ఆగు. ఎక్కడ ఉన్నా పక్కన ఉంటే ఎక్కడ ఉన్నా పక్కన ఉన్నా సందులో ఉన్నా మూలకు ఉన్నా రోడ్డు మీద ఉన్నా ఇంటి మీద ఉన్నా మతకి ఉన్నా ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా పిల్లను రావాలే పిల్లో. ఎక్కడ ఉన్నా పిల్లను రావాలే పిల్లో. పైకాడుంటే రావే పదిసేలు ఉంటే రావే ములకాడుంటే రావే. ఓ ప్రసాద్ అన్న అబ్బా ప్లీజ్ నీ దండం పెడతా ఒక లైక్ కొట్టన్నా. కొడితే నేను మీకు ఎక్కడికో పోతా. నాకు పైసలు పడతాయి. నాకు ఇలా పైసలు పడ్డాయి అనుకో నీకు దావతిస్తా. అర్థమైతుందా? సాయి అందరు మొగలు వాగలు ఈ సాపలు ఎత్తుంటే అందరు మొగలు వాగలు పోయి సాపలు ఎత్తుంటే నా మొగడు వాగలు పోయి కప్పలు తెచ్చిందే. చక్కని సాయి పూరారా నా అందగా అబ్బా ఓదన్న ఒక లైక్ కొట్టు ఒక షేర్ చేయి. నీ దండం పెడతా. నువ్వు కొట్టినావనుకో నాకు పైసలు పడతాయి. అర్థమైతుందా? అబ్బా ప్లీజ్ గల్లు గజ్జ కొట్టదా నీ గుండెలోనే ఆట పెట్టదా నీ ఆటకి నా పాటకి చుంచుందారా. గల్లు గజ్జ కొట్టదా నీ గుండెలోనే ఆట పెట్టదా. నువ్వు గజ్జ కొట్టుకో నువ్వు ఏమన్నా కొట్టుకో నాకైతే లైఫ్ రావాలి. గల్లు గజ్జ కొట్టనా నువ్వు అటు మీద కూర్చున్నావా నువ్వు కిందికి రారాదురా. ఇక మామ 4-5 రీళ్లు చేసుకున్నా నాకు చాలు. ఇక నేను పోతేనే. అరే అల్లుడా మీ అత్త కొట్టలేదురా ఏమైనా నోరు సపరిస్తాను అనుకుంటా. నువ్వు కొట్టుకునే మాడతారా? సరే మామకు చెల్లి పాట అందుకో వద్దు. అందాల మా ఊరి అక్క చెల్లెల్లే అమ్మక్క సారక్క అమీరా మా ఊరి అక్క చెల్లెల్లే అమ్మక్క సారక్క. ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి. అయ్యో ఒక పాటకే మోసొచ్చిందా మామ. ఇంకోటి అందుకో. మసక మసక చీకటిలో మల్లె పూల దాకాల అందమైన రాత్రిలో
మనదన్నది గుండుతుంది, మనదన్నది గుండుతుంది. ఆలాల, లలలాల, లలలాల, లలలాల. మదనది పడచి మదమూలనాను రాజా, రాజా. లలలలల, తలలలల, తలలలల, లలలల. ఏ ఆగురా, ఆగురా. బా, చి 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 చి. నువ్వు మ్యూజిక్ కొట్టుడేవో కానీ నా ముఖం అంతా అడుగుతావురా నీ తుంపుర్లతోని. అది ఫ్లోర్ వస్తుంది మామ, అట్లా అనద్దు. అబ్బా ఆపురా. ఇప్పటిదాకా వాడు ఒకేత్తి, ఇప్పుడు వాడు ఒకెత్తురా అల్లుడా. చాలా ఇయ్యాటికే చాలు. అయితమే గాని ఇక నా అప్పు తీసుకున్న పైసలు నేను పోతా. ఆ ఇంకా పిచ్చుడేంద్రా, 4 రీలు చేసుకున్నావు, నీకు సాయం చేసిన అన్న పడతాయి చెల్లుకు చెల్లు. నీ అబ్బా నీ జేబులకి వెళ్ళిస్తే రీళ్ళల్లో పడతాయి అంటావా? అంటే ఇయ్యవా? ఇయ్యా. ఓ అల్లుడా, మేము ఇచ్చడి కొన్ని కానీ అందులో వెయ్యిలకు వస్తాయి పైసలు. నువ్వు మంచిగా రోజు రీల్స్ చేసుకో. అంటే నీకు ఇచ్చిన దానికంటే తిప్పుడు వస్తాయి మావా. అత్తయ్యరా. ఇక మావా నాకు అద్దు, నాకు లేని ఐడియా మంచిగా ఇచ్చిన కదా ఇల్లేనా సంపాదించుకుంటా. ఇగో నేను పోయి రీళ్లు చేసుకుంటా, మీరు చేసుకోరి. అర్థమైతుందా? ఇదే లావణ్య, నువ్వు వాడే, నేను మ్యూజిక్ కొడతా. అబ్బా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబాయ్ కామెడీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. నేను రీల్ చేసినా బాకీలు జరిపినా. గంటే రీల్ చేసి